హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనకు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్కు మనకు చంక దగ్గర మనకు ముడత అనేది వస్తుంది కదా, ఆ ముడత మనకు రాకుండా మనకు కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలన్నది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, మనకు హ్యాండ్స్ మడత మన విధంగా వేసుకుంటాం కదా, 2 ఫోల్డ్ లాగా విధంగా వేసుకొని మనకు చూడండి హ్యాండ్ పొడవు చూసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా మనకు హ్యాండ్ పొడవు చూసుకోవాలి. పొడవు మనకు 6 ఉన్నది అనుకోండి, మనకు ఒక 1 ఇంచెస్ మనం కలుపుకొని 7 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు 7 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ కింది రౌండ్ చూసుకోవాలి. మనం రౌండ్ ఎంత ఉన్నది, మనకు ఒకవేళ 6 ఇంచెస్ ఉన్నది అనుకోండి, మనకు 6 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టేసుకున్న తర్వాత మనకు డౌన్ వచ్చేసి మనకు చూడండి, మనకు సంక డౌన్ వచ్చేసి మనకు 3 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. మనకు స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని స్ట్రైట్గా మనకు లైన్ అనేది గీసుకోవాలి. మనకు పైనుంచి ఒక లైన్ అనేది గీసుకోవాలి. మనకు 3 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకున్నాం కదా, అది కూడా మనకు ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టేసుకున్న తర్వాత మనకు చంక చూసుకోవాలి. మనకు చంక రౌండ్ చూసుకోవాలి ఎంత ఉన్నదో. చూడండి, మనకు చంక రౌండ్ ఎంత ఉన్నది, మనకు 8 ఇంచెస్ ఉన్నది అనుకోండి. చూడండి, ఇక్కడ మనకు 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ కాడ మనకు మార్క్ అనేది పెట్టేసుకోవాలి. మనకు చూడండి ఎంత 8 ఇంచెస్ ఉంది కదా, మనకు స్టార్టింగ్ నుంచి చూసుకోవాలి. మనకు స్టార్టింగ్ నుంచి మనకు 8 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఇది మనకు కరెక్ట్ కొలత అన్నట్టు, కరెక్ట్ కొలత. మనకు ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత మనకు ఖర్చు కోసం మనకు 2.5 ఇంచెస్, మనకు 2 ఇంచెస్ అయినా 2.5 ఇంచెస్ అయినా మనకు ఎంత ఖర్చు కావాలనుకుంటే అంత ఖర్చుకు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ తీసుకోవాలి. అందుకే దానికాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. తీసుకున్న తర్వాత పైన చూడండి, పైన మనకు 1 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని పైనుంచి మనకి ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నాం కదా 8 ఇంచెస్ సంక కాడ, అక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం డౌన్ లాగా చేసుకుంటూ రావాలి. చూడండి, ఈ విధంగా మనకు డౌన్ లాగా చేసుకుంటూ వచ్చేసి మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కరెక్ట్ మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కాడ మనము చిన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. మనకు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సెంటర్లో కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనకు 1 సైడ్ మనకు లో సంక వస్తుంది. మనకు లో సంక కానీ మనకు ఇక్కడనే మనకు కరెక్ట్గా తీసుకుంటేనే మనకు ముడత అనేది రాదు. చూడండి, మనకు 1 సైడ్ తీసుకోవాలి. 1 సైడ్ మనకు కరెక్ట్ మనకు సగం మడతలా వేసుకొని సెంటర్లో మార్క్ అనేది పెట్టేసుకోవాలి. సెంటర్లో మార్క్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచెస్, చూడండి ఒక 1/2 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకొని కింది నుంచి మనకు ఆ మార్కింగ్ నుంచి పై వరకు ఇట్లా మార్క్ అనేది పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ చంక దగ్గర ముడత అనేది రాకుండా మనము కట్ చేసుకోవచ్చు ఈజీగా. చూడండి, మనకు ఒక 1/2 ఇంచెస్ మనకు సెంటర్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకు ఈ విధంగా మనకు ముడత రాకుండా హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. అంతే సింపుల్గా మనకు హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.